జగిత్యాల జిల్లాలో కొండగట్టు కాషాయవర్ణమైంది. కొండగట్టు ఆలయంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి సుమారుగా 3 లక్షల మంది హనుమాన్ దీక్షాదారులు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనవి. 22వ తారీఖు నాడు హనుమత్ జయంతి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా వారికి సంబంధించి ఈవో పట్టు వస్త్రాలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ హనుమత్ జయంతి ఉత్సవాలకు సంబంధించి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూలల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4-5 లక్షల మంది భక్తులు రాబోతున్నారు. ఈ భక్తులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఇటీవలనే మేము కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు వివిధ అన్ని డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసుకొని ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఏ ఒక్క భక్తుని కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ గొప్ప అకుంఠిత